ఇదిగోండి కొంచెం జ్యూసీగానే ఉంచాను. సాయంత్రం అయ్యేటప్పటికి ఇది కూడా చిక్కబడిపోతుంది అన్నమాట. కానీ బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టానండి బంగినపల్లి అయితేనే. చెక్కేద్దాం నట్సండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ వాష్స్ అయిపోయినాయండి. ఇంకా తెప్పించాను. వెళ్తున్నారు కానీ అత్తమాట వెళ్తూనే ఉంటాం, ఏదో పనికి స్మార్ట్ పాయింట్కి వెళ్తూనే ఉంటారు. కానీ ఇలా వచ్చినప్పుడు మర్చిపోతున్నారు. ఇంకా బాటిల్ తీసేస్తాను, పాత పడిపోయింది కదా సాయి. ఇంకా తీసేసి బటర్ ఫ్రిడ్జ్లో పెట్టేసే. ఓకే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక ఇంకా వారం రోజులైందండి. కొంతమంది కామెంట్స్లో అదే కొంచెం మెయిల్స్లో అది పెడుతూ ఉంటారు కదా, వీడియోస్ పెట్టట్లేదు ఏంటండి అని. ఇన్స్టాగ్రామ్లో అదిని వారం రోజులు అయింది, ఏంటంటే అసలు వీడియో పెట్టలేదు ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ కూడా వస్తూ ఉంటుంది. మానేస్తున్నారా ఏంటని కూడా పెట్టారు. అలా ఏమీ లేదండి. ఈ సమ్మర్కి కొంచెం సిక్ అవుతున్నాం మనకు తెలియకుండా. అంటే ఇంట్లో ఉన్నా కూడా గాల్పు అనేది అసలు ఎలా ఉందంటే ఈ 3 days అయితే మరీ ఎక్కువ. ఈరోజు కొంచెం మబ్బు ఎండగా ఉంది, కానీ నిన్న నైట్ కూడా అదే వేడి. ఆ టెంపరేచర్ అలాగే ఉంది. ఏసీ ఉంది కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే అసలు పరిస్థితి ఏంట్రా బాబు అనిపించింది మాకైతేనే. అంత ఉడుకుంటుంది కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం సిక్ అయ్యాను. మ్యారేజ్ డేకి అయితే మటుకి చాలామంది విష్ చేస్తారు మమ్మల్ని. అంతమంది సపోర్ట్ చేస్తారని, అలా విష్ చేస్తారని అసలు అనుకోలేదు అన్నమాట. ఫుల్ హ్యాపీ, వాటికి ఎంత సంతోషంగా అనిపించిందంటే అందరు విష్ చేయడం అదిని. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అయితే ఈరోజు సండే మాట, వారం అయిపోయింది కదా నేను వీడియో తీసి. సండే కాబట్టి మళ్ళీ నేను ఇంకా సాయిరమ్మ వాళ్ళకి సండే రోజుని నేను ట్రీట్ ఇచ్చాం కదండి, మటన్ కర్రీ చేసి పెట్టాను కదా. అయితే మటన్ కర్రీ వాళ్ళకి బాగా నచ్చింది. అది అంటే కొంచెం కొబ్బరి ముక్క వేసి చేశాను, కొంచెం స్టైల్ మచ్చం తెలంగాణ ఆ టైప్లో వండుదామని చెప్పేసి. అమ్మ వాళ్ళది అలా వండుతూ ఉంటారు ఒక్కోసారి, హైదరాబాదే కాబట్టి. ఇదిగోండి మటన్ అయితే తీసుకొచ్చారు, కడిగేసి పక్కన పెట్టి ఉంచాను. బాగుంది మటన్ కూడాని. సరే రైస్ కూడా కడిగేసి నానబెట్టి ఉంచాను అన్నమాట, వండేద్దామని చెప్పేసి. ఈరోజైతే సరదాగా మీతో అసలు ఎందుకు పెట్టలేదు ఏంటి, వారం రోజులు అసలు ఏం జరిగింది అప్డేట్ అనుకోండి, అలా షేర్ చేద్దామని చెప్పేసి అనిపించింది. ఇంక ఇవైతే లిక్విడ్స్, ఆ బాటిల్ అయిపోయినట్టు లిక్విడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆఫర్లో ఎలా పెట్టారు మరి, 100 సాయి? ఓకే. ఒకసారి ప్యాకెట్ తెచ్చేసుకుంటూ ఉంటాము, పెద్ద ప్యాకెట్. ఆ బాటిల్ కలిపినట్టు దాని నిండా మళ్ళీ పిలిచేసేసి ఉంచేస్తూ ఉంటాను. ఇవి పక్కన పెడదాం. నా స్టోర్ చేసే సామాన్లో కొన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. జంతు కూడక అది ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట, అందులో పెట్టేస్తాను. మొన్న ఆఫర్లో స్టీల్ది జంతువుల కొడుకు పెడితే సాయిరం తీసుకొచ్చాడు. అమ్మ నువ్వు ఇనుపది వాడుతున్నావు కదా, స్టీల్ది ట్రై చేయని. అది ఒక చేతితో పట్టుకుని చేయాలి, చూద్దాము అది కుదురుతుందో లేదో. నాకు ఏదైనా అలవాటు పడిపోతే ఇంకో దానికి వెళ్ళడానికి, అదే అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట, నాకు ఏదైనా ఒక వస్తువు అలవాటు అయిందంటే. ఇదిగోండి పనసకాయలు తీసుకొచ్చారు. ఆ గింజలు సీడ్స్ అంటే సాయం చాలా ఇష్టం. మటన్లో వేసి వండేనా బాగుంటుంది, సపరేట్గా వండనా? ఏ బాగుంటుందిరా, అయితే ఉల్లిపాయలు కవర్ కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? అది అక్కడ ఉల్లిపాయలు కవర్ మీ తెచ్చిందే. ఇంతకీ మా వాళ్ళు ఏం చేస్తారంటే అండి, పాపం అంటే ఎప్పుడైనా ఏమైనా వాళ్ళకి కావాల్సిన రెసిపీ నేను చేయాలంటే, నాకు కావాల్సిన పనులు చేయమంటే చేసి పెడతారన్నమాట. ఆనియన్స్ అవి ఇంకా తీసేసి ఒబ్బడి చేసేస్తాను. మన కూర రెసిపీ చూసి ఉంటే కనుక ట్రై చేయండి, బాగుంటుంది. గసగసాలు కూడా యాడ్ చేయండి. మా వాడిని గసగసాలు పట్టుకురారా అంటే, జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు యాడ్ చేయమ్మా అన్నాడు. కానీ గసగసాలు వేసుకోవడం వల్ల కమ్మదనం వస్తుంది కూర. అలాగే అండి మనకి కూడా ఒంటికి కొంచెం చలవ చేస్తుంది, బాగుంటుంది, మంచిది అన్నమాట. అసలు గసగసాలు యూజ్ చేసుకుంటే డైలీ కూడా మనం ఏ కూరలైనా కొంచెం పొడి అది వేసుకుంటే కమ్మగా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆనియన్స్ రెడీ అయిపోయినాయి, ఇంకా కట్ చేద్దాము. ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా మనమైతే ఎగ్స్ కూడా వేస్తున్నానండి. మొన్న ఎలా అయితే చేశానో యాజ్ ఇట్ ఈజ్ అలా చేయాలంట.
మా పెద్ద అబ్బాయి ఆర్డర్ వేస్తున్నాడు అనమాట. అంటే వాడికి అదే నచ్చింది. అందుకని చికెన్ ఏమో ఇంకా డైలీ చికెన్ తినే వాళ్ళు ఏమో చికెన్ మొహం వచ్చేసింది, మటన్ అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మటన్లోకి వచ్చాడు. మటన్ అవింత అంటే మరి మటన్ ఎన్నిసార్లు తిన్నాడికి మొహం వచ్చేస్తుందో మళ్ళీ ఏమంటాడో తెలియదు. కానీ మా పెద్దోడికైతే నాన్ వెజ్ ప్రియుడు అండి. నాన్ వెజ్ అంటే ఇష్టం, ముక్కలేంది ముద్ద దిగదంటారు కదా, ఆ టైప్ మాట వాడు. మరి ఎవరు అలవాటు వచ్చిందో తెలియదు. మా మామయ్య గారు కూడా నాన్ వెజ్ ఉండాలంట, హుషారుగా తినేవారంట నాన్ వెజ్ అంటే, లేదంటే తినేవారు కాదంట. మరి ఎవరు అలవాటు వచ్చిందో తెలియదు. కానీ నేను ఆయన అయితే అడ్జస్ట్ అయిపోతాం. అంటే ఏది ఉంటే అదే తినేస్తాము. ఇది ఉండాలి అలా ఏమి ఉండదు. పొద్దున్న అంటే సాయంత్రానికి కూడా ఇంకా కర్రీ ఉంటే చేసేస్తాం. ఇంకా పచ్చగించి వండాలి అని ఏమి ఉండదు. కానీ మా సాయిరం కోసం చేయాల్సి వస్తుంది అన్నమాట. నేను ఏదైనా చేయాలి రెసిపీలు అంటే సాయిరం పర్సన్ బాగా టార్చర్ నాకు. హారిక కూడా ఏది ఉంటే తినేస్తుంది. వీళ్ళ మట్టికి నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండాలి. ఎగ్ కానీ ఉండాలి. ఎగ్ అయితే ఇంకా పర్వాలేదు, ఎగ్ అయితే రోజు సాఫీగా చక్కగా తింటారు. ఇంకో వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ వండేనా నాకు అసలు ఉంటుందండి. ఇంకా ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా వీళ్ళకి నచ్చినట్టే చేయాల్సి వస్తుంది. ఎరా ఏంటి నాకు పచ్చిమిర్చి పట్టరా. ఆనియన్స్ కట్ చేస్తాను. ఇవి మనకి బ్రౌన్ ఎగ్స్ అని వస్తున్నాయి. మరి నాటుకోడి గుడ్డో కాదో నాకు తెలియదు. కానీ ఇవి స్మార్ట్ పాయింట్లో ఉంటున్నాయండి. అది రిలయన్స్ అంటాం కదా, అక్కడ స్మార్ట్ పాయింట్లో ఉంటున్నాయి, రిలయన్స్ స్మార్ట్లో. నేను ఇంకైతే ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా ఉడకపెడుతున్నాను, ఆన్ చేస్తున్నాను. ఇదైతే భలే పనిచేస్తుందండి. ఆన్లైన్లో తీసుకున్నాను నేను. మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా. ఎగ్ బాయిలర్ అన్నమాట. ఇది ఈజీగా 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇంకా ఏం తీసుకొచ్చారంటే ఇవి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంకా గుడ్లు అయితేనే, ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, సమ్మర్ కదా, కష్టం ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పేసి. అలాగే మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇది అంటే పచ్చి మామిడికాయ అన్నమాట. ఇంకా కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మామిడి పళ్ళు రసాలు అన్నీ తీసుకొచ్చాను. వేడిగా ఉన్నాయన్నమాట. ఇంకా కడిగేసి శుభ్రంగానే కొంచెం నీళ్ళలో నానబెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా, తినడానికి బాగుంటాయి కదా. సమ్మర్లో ఇంకా మనకు దొరికేవి మ్యాంగోస్, అయ్యో పడిపోయింది కావాలి, అరటిపళ్ళు, ఇవే కదా. ఇది ఒక్క పండు వచ్చి 10 రూపాయలు పడిందంట. కానీ ఇవైతే స్వీట్నెస్ తక్కువగా ఉంటాయి కదా, బాగుంటాయి కదా అని తింటాము. ఏమో ఆయిల్ ప్యాకెట్స్. నేనైతే ఏదైనా వేపుల్లోకి వేయించడానికి అదైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను కదా, ఇవి మాట స్టోర్ చేసుకుంటున్నాను అవన్నీని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెరుగు వేసి నానబెడుతున్నానండి. తెచ్చారు కదండి సరుకులు, అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. పెరిగేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి నానబెట్టేసి ఉంచేసాను. ఈ లోపల రైస్ అయిపోతుంది. ఇది ఇలాగా ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం ఇలా కలిపేసుకొని పెరుగు అది అంటే గమ్మును ఉడికిపోతుంది అన్నమాట. బాగుంటుంది మాంసం. ఇదిగోండి మసాలాలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, పెద్ద యాలక్కాయలు, చిన్న యాలక్కాయలు ఇవన్నీ వేసాను. గసగసాలు ఒకటే మిస్ అయినాయి అంతే. గసగసాలు కూడా మీరు కలుపుకుంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఎండు కొబ్బరి ఒకటి మిస్ అయ్యాను, అది కూడా కొంచెం వేయించి పొడి చేసేస్తాను. పొడి కానీ పేస్ట్ చేస్తాను నేనైతే. గ్రేవీ బాగుంటుంది కదా. ఇంకా కూరకి కుక్కర్ పెట్టేసాను, ఈజీగా అయిపోతుందని. ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి, ఇంకొంచెం దోరగా వేగాలన్నమాట. అన్నీ ఆల్రెడీ మసాలా పేస్ట్ కూడా ఆడేసి పక్కన పెట్టి ఉంచాను. ఇది వేయించి పెట్టుకున్న పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మటన్ కూడా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెరుగు పట్టించేసి ఉంచాను. కొద్దిగా టమాటాలు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, మీ ఇష్టం. టమాటాలు వేయక్కర్లేదు కూడా. నేనైతే కొన్ని వేసి కొన్ని రసానికి ఉంచుకుంటాను అనమాట. చారు ఏదైనా పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి వేయిస్తున్నాను అనమాట. ఇది కొంచెం దోరగా వేగిన కూర తాళం పెట్టేస్తాను. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి కొంచెం జ్యూసీగానే ఉంచాను. సాయంత్రం అయ్యేటప్పటికి ఇది కూడా చిక్కబడిపోతుంది అన్నమాట. కానీ బాగుంది, అయిపోయింది. మంచి సువాసన వస్తుంది కదా. రసం రెడీ అయిపోయింది. రైస్ సింపుల్గా ఇంకా చేసేసారనమాట. సండే కదా, ఇంకా అంటే నాన్ వెజ్ ఎలాగో ఖచ్చితంగా ఉంటుంది సండే అనేటప్పటికి. ఒక్కొక్కసారి ఉండకపోయినా ఒక్కోసారి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉండలేదు అంటే ఆ టైంలో ఇంకా అంతకుముందు ఏమైనా నాన్ వెజ్ తిన్నా కొంచెం బాగోపోయినా కానీ తినాం, కానీ లేకపోతే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారం రోజులు కూడా మేము ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళిందే లేదన్నమాట అండి. బాగా ఎండలు ఎక్కువగానే కదా రోహిణికి అర్థని, అందుకని వీడియో కూడా పెట్టలేదు అన్నమాట నేను. దీన్ని పట్టుకుంటే కష్టమేమోరా, ఇప్పుడే లూజ్ అవ్వాలి ఇది.
మళ్ళీ ఇప్పుడు ఇది పట్టుకుంటాం కదా. ఓకే, ఇవి ఎప్పటికప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఈ నట్లు అనేవి బిగించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కర్రీ పట్టుకెళ్ళిపోదాం హాల్లోకి, భోంచేసేద్దాము. ఇలా అయింది అండి. మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా పట్టేశాను. ఈ వారం రోజుల్లో అయితే అండి అసలు నేను ఇంకా రెస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఏ వీడియో చేయలేదు. వీడియో చేయమ్మా ఏదైనా చేయొచ్చు కదా అన్నా సరే ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసేసాను. ఇంకా నాన్ వెజ్ అప్పుడు సండే చేయడమే, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా నాన్ వెజ్ జోలికి కూడా వెళ్ళలేదు నేనైతే. మొత్తం మీద ఇంకా ఈరోజైతే ఇలాగా జరిగిందన్నమాట ఈ సండే అయితే. కానీ ఎండ అయితే గట్టిగానే ఉంది. ఒకసారి చూపించు. ఒకసారి బయట అయితే మామూలు ఎండ లేదు. ఈ వైపునైతే ఇంకా మాకు రెండు, అటు సైడు ఇటు సైడు, ఉదయము ఇటు సైడ్ అండి తూర్పు వైపు, మధ్య నుంచి ఏమో పడమటి వైపు నుంచి, రెండు సైడ్ నుంచి ఎండ బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అసలు ఏసీ లేకుండా కానీ ఉండలేకపోతున్నాం అన్నమాట. ఇంకా ఏదో అనుకున్నాం కానీ అవ్వలేదు, ట్రై చేసాం కానీ. ఇంకా భోజనాలు వడ్డించేసుకుని భోజనాలు తింటూ మాట్లాడుకుందాం. మరి సమ్మర్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సమ్మర్ సెలవు అంటే అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ జూన్లోకి వచ్చేసాం కదా. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ చేసేస్తారు. ఒక్కొక్కరికి అయితే స్టార్ట్ చేసేసే ఉంటారు కూడా. అంటే టైమింగ్స్ మారుతున్నాయి కదా. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఎవరి వాళ్ళే ఉంటున్నాయి కదా, ముందు కొంచెం వెనక ఉంటున్నాయి కదా. పిల్లలకైతే మటుకి ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారులేండి. సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఎండలకి మన సైడ్ కన్నా బెంగళూరు సైడు లేదంటే కొంచెం కూల్గా ఉండేవి ఏమంటే ఊటీ అలా ఉంటాయి కదా, అటు సైడ్ అయితే సెలవులకి హ్యాపీగా వెళ్ళినా బాగానే ఉంటుంది. వెళ్ళగలిగే వాళ్ళు అంటే ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే. అలా అయినా ఎన్ని రోజులు ఉంటాం, ఒక 4 రోజులు అయితే ఉండలేం కదా, 10 రోజులకు మించి ఉండలేము అనుకోండి. ఇదిగోండి ఇంకా నేనైతే భోజనం కూడా పెట్టేస్తాను. మీరైతే ఏ హాలిడేస్కి ఏ ఊర్లు వెళ్ళారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. చిన్నప్పుడైతే ఇంకా హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పరిగెట్టాలి, లేదంటే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే ఎవరింటికంటే ఇంక ఇలా కజిన్స్ ఇలా ఉంటారు కదా అమ్మ వాళ్ళు కదని సెలవులకి ముందు నుంచి ప్లాన్ చేసుకునేవారు అన్నమాట. అవును, పెద్ద సినిమా ఎలా ఉంది ఏమైనా తెలిసిందా మీకు? మాకైతే బాగుందంటున్నారా? వెళ్దామా? ఏంటి సబ్జెక్ట్ ఏంటి? గేమ్స్ తెలీదా? అమ్మ నాకు కూడా చెప్పవా? అవునా, చూడాలండి పెద్ద సినిమా అయితేనే. హాలిడేస్లో వచ్చిందిలే. ఇంకే అంతా ఇంకా స్కూల్ తీరు కదా, జూన్ 12 కానీ తీరేమో మేబీ అనుకుంటున్నాను నేను. మనకి ఏ హాల్కి ఇచ్చారు? రావులపాలెం అక్షర అయితే బాగుంటుందిరా. కొంచెం సేపు అక్కడ అంటే హాలు బాగుంటుంది. కొంచెం స్నాక్స్ అయితే తినడానికి బాగుంటుంది. నేను అది పిల్లల్ని తీసుకుని వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది. పర్వాలేదు. మా రావులపాలెంలో ఆ మాత్రం ఆ హాల్ ఉందంటే మాకు పర్వాలేదు అనుకోవాలి. లేదంటే రాజమండ్రి వెళ్ళాలి. ఇదివరకు అయితే అలాగే వెళ్ళేవారు రాజమండ్రి, రావులపాలెం నుంచి అయితే. ఇంకా ఇదండి మా భోజనాలు అయితే వడ్డించేస్తున్నాం. మరి మీరేం వండుకున్నారు? ఈ సండే స్పెషల్ ఏంటో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. కూర అయితే మంచి సువాసన, టేస్ట్ అయితే బాగుంది. ఎండు కొబ్బరి వేసి చేస్తున్నాను కదా, కురుడి చేసి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే పెద్ద సినిమా చూస్తుంటే కనుక ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. పెద్ద సినిమాని కదా, ఏ సినిమా అయినా బాగుంది, మంచి పెద్ద సినిమాలు అంటే బాగున్నాయి అని అంటే కనుక నేను ఏదైనా చూస్తాను అనమాట. ఆ హీరో ఫ్యానా ఈ హీరో ఫ్యానా అంటే ఏం ఉండవు, కానీ సబ్జెక్ట్ బాగుంటే చూస్తాం అన్నమాట. కర్రీకి దాంట్లోకి నిమ్మకాయలు ఖచ్చితంగా ఉండాలి. ప్లేట్ తీసుకొచ్చి పెడదాం. చిన్న ప్లేట్ తీసుకురా తల్లి. ఇదండి ఈరోజు అయితేనే చూసారు కదా. మా లంచ్కి అయితే సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే చేసేసాను, రసం పెట్టాను దానికి. అలాగే మామిడికాయ ఒకటి చెక్కాలనుకున్నాను, మామిడికాయ ఒకటి కోస్తాను, బంగినపల్లి తీస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టానండి బంగినపల్లి అయితేనే, చెక్కేద్దాం నడుసండి. ఇంకా బంగినపల్లి మామిడికాయలు కూడా ఇంకా అంటే ఇప్పుడు వస్తాయి కానీ తగ్గిపోతాయిలేండి. ఇంకా నెలాఖరు అయిపోతుంది కదా, మే నెల అంతా అడప వస్తాయి కానీ అంత టేస్ట్ అనిపించవు. ఇంకా మేము ఇది ఇంకా 3వ సారి ఏమో తెచ్చుకోవడం ఈ సమ్మర్లో. అంతే, మజ్జిగన్నంలోకి బాగుంటుంది కదా అని చెక్కేసి పెడదాం అని అనుకుంటున్నాను అనమాట. ఈజీగా ఉంది ఇది చెక్కడానికి. ఫస్ట్లో అయితే నేను కత్తిపీటతో కానీ చాక్తో కానీ చెక్కేదాన్ని. ఇది యూజ్ చేయడం తక్కువ. నేను హారిక బాగా యూజ్ చేస్తుంది ఇది. మామిడి పళ్ళు ఓకే.
ఇదండి ఇంకా ఫుడ్ మెనూ అయితే మీకు చూపించేసాను కదా సింపుల్గానే. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.